జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు చాలా డిఫరెంట్ అండి. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ఆయన స్నేహబంధం, ఆయన మనుషులతో ఉండే తీరు, ఆయన్ని ఎవరు వదిలిపెట్టి వెళ్లరు. హ్మ్. కష్టంలో, నష్టంలో అన్ని వేళలా రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం అలాంటిది కాదు. కాబట్టే బహుశా ఆయన్ని ఒక్కొక్కళ్ళు గూడా వీడిపోతున్నారేమో అనుకోవాలి. హ్మ్. రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ గారు ఆత్మ అనేవాళ్ళం. హ్మ్. రాజశేఖర రెడ్డి గారి ఆత్మని. రాజశేఖర రెడ్డి గారు ప్రాణంతో లేకపోయినా ఆత్మ మాత్రం ఉంది ఇప్పటికీ ఉంది. ఆ ఆత్మ ఆ ఫ్యామిలీ చుట్టూతా కాపలా కాసుకుంటా ఉంది ఆత్మ. సో, అదే సమయంలో ఇక్కడ మాట్లాడుకుంటే ప్రాణం ఉండగానే ఆత్మ వెళ్ళిపోయింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి ఆత్మ అన్నానంటే మీరన్న మాట ఒకటి ఉంది చూసారా? రాజకీయాలకు అతీతంగా రాజకీయాల కంటే ముందే వీళ్ళిద్దరి మధ్య బంధం, అనుబంధం ఉన్నాయని. యెస్. వ్యాపార అనుబంధం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అంటే ఆడిటర్‌గా అందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర అమోఘం అని చెప్పాలి. హ్మ్. ఇంకా మనం చెప్పుకోవడం కాదు. ప్రభుత్వం, చట్టం, న్యాయం, ధర్మం గూడా చెప్పినియి అదే మాట. యెస్. ఏ1 ఈ 43,000,00,00,000 రూపాయలు అక్రమ సంపాదన సంపాదించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సంపాదించడానికి ఆయన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి కూడా ఒక కారణం అని చెప్పాయి. అందుకే ఏ1 జగన్మోహన్ రెడ్డి గారైతే, ఏ2 విజయసాయి రెడ్డి గారు అనాలి. అంతే. అయితే ఇప్పుడు 'జగన్మోహన్ రెడ్డి' గారి మీద ఎన్ని కేసులున్నాయో అన్ని 'విజయసాయి రెడ్డి' గారి మీద కూడా ఉంటాయా? ఏ2 గదా! ఆయన. ఏటు అదే మరి ఆయన ఏ1 బేసిక్. ఈయన ఏ2. ఆయన నాయకుడైతే ఈయన ఆత్మ. ఓకే. అలాంటిది ఆత్మ బతికుండంగానే ఆత్మ విడిపోయిందంటే మనం ఏం మాట్లాడాలి? సో, దీనికి బయట అనేక రకాల కారణాలు. ఇక నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, ఇవన్నీ రకరకాల కారణాలున్నాయి. హ్మ్. అదే సమయంలో ఎన్నో కష్ట నష్టాల్లో జైలు శిక్ష కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి గారు ఇవాళ ఇంత సైలెంట్‌గా ఎందుకెళ్ళిపోతున్నారండి? హ్మ్. సో, నిజంగా రాజకీయ కారణాలైతే ఆయన వదిలిపెడతారా? వదిలిపెట్టరు. రాజకీయంగానే కాదు, ఆయనతో ఇతరితర సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఆయన ఏటుగా ఉన్నాడు కాబట్టి, అన్నింటిలోనూ ఏటు ఆయన. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి పనుల్లో. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో, లండన్ ఎళ్ళిన సమయంలో చూసుకొని ఇలాగా రాజీనామా చేశాడు అంటే, ఖచ్చితంగా ఇన్నర్ స్టోరీ చాలా ఉంది అనుకోవాలి. ఓకే. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇన్నర్ స్టోరీ? దానికి ఒక రకంగా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు గదా! హ్మ్. ఆ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే మనం నాన్నకు ప్రేమతో గూడా చెప్తారు. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఎక్కడో ఏదో జరుగుతదని. హ్మ్. ఆ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ బహుశా దీనంతటికి కారణమని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సీజ్ ద షిప్ అన్నాడో హ్మ్. కూసాలు కదిలిపోయాయి. ఓకే. అందులో ఈయన పేరు కూడా వినిపిస్తుందా? 48,000 టన్నుల అక్రమ బియ్యాన్ని ఆపేశాడు. సీజ్ ద షిప్ అనంగానే పోర్ట్ వ్యవహారం తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం పోర్ట్ వ్యవహారం మొత్తం బయటపడిపోయింది. హ్మ్. ఎవరిది ఈ పోర్టు? ఎందుకు ఇంత అక్రమ రవాణా జరుగుతుంది? ఎవరు దీన్ని అనుమతించింది? ఎవరయ్యా 'కేవీ రావ్' అంటే ఎవరయ్యా అంటే, మహాప్రభో నా షేర్లు 42% వాళ్ళు రాయించుకున్నారు మహాప్రభో నాదేమీ లేదిప్పుడు. నన్ను బెదిరించి ఈ రకంగా నన్ను రాయించుకున్నారు. సో, ఇందులో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్, అలాగే విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉంది. వీళ్ళు నా షేర్లు రాయించేసుకున్నారు మహాప్రభో! నా తప్పేం లేదు అని ఆయన శరణు వేడాడు. హ్మ్. శరణు వేడితే చూడండి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ఆయన షేర్లు ఆయనకిచ్చేసారట. ఓకే. అరబిందో రాయించుకుంది ఆయన షేర్లు. ఇప్పుడు అరబిందో నిర్వహిస్తుంది ఆ పోర్ట్‌ని. అంటే అరబిందో నిర్వహణలో ఆ పోర్ట్‌లో ఆహ్, వేల టన్నుల అక్రమ బియ్యం రవాణా అవుతోంది. అంటే ఎన్ని వేల కోట్లు సంపాదించేసుంటారు వీళ్ళంతా గత 5 ఏళ్లుగా. హ్మ్. సో, ఇది తీగ లాగాడు పవన్ కళ్యాణ్ గారు. డొంక కదిలింది. కేవీ రావు గారి విషయం బయటకొచ్చింది. కేసేశాడు. అరబిందో వాళ్ళొచ్చి మళ్ళీ ఆయన షేర్లు ఆయనకిచ్చేశారు. ఇందుకు మరి విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? అంటే అరబిందో వాళ్ళు ఎవరో గాదు. విజయసాయిరెడ్డి గారి సాక్షాత్తు ఆయన కూతురినిచ్చిన వియ్యపు కుటుంబం అది. ఓహ్! ఓకే. ఈయన విజయసాయిరెడ్డి గారి అల్లుడు అన్నగారే శరత్ చంద్రారెడ్డి. ఆయనే అరబిందోకి హెడ్. హుహు. సో, ఇందులో అల్లుడి పాత్ర గూడా ఉన్నది. అల్లుడికి గూడా వాటాలుంటాయి గదా! ఆటోమేటిక్‌గా అన్నదమ్ములకంతా ఉంటాయి ఆఫ్ గదా! కోర్స్. ఎండీ శరత్ చంద్రారెడ్డి అయినా గాని. ఆ శరత్ చంద్రారెడ్డి ఇప్పుడే గాదు. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో గూడా పాత్రధారి ఆయన. హుహు. కవిత గారు, శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ గూడా పాత్రధారులు అందులో. సో, అక్కడి నుంచి శరత్ చంద్రారెడ్డిని వెంటాడుతూనే ఉంది ఈ చట్టం, ధర్మం, న్యాయం. సో, ఇవాళ
ఈ అంశంలో ముఖ్యంగా ఈ పోర్ట్ అంశంలో పవన్ కళ్యాణ్ గారు తీగలాగడం, డొంక కదలటం, అది అరబిందోకు చుట్టుకోవటం, అరబిందోకు చుట్టుకున్నది అక్కడ ఆగుతుందా? ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకునే అవకాశం కనబడుతోంది. హ్మ్. సో, నా జీవితం ఎట్లయినా ఉండని, నేను జైలు శిక్షను అనుభవిస్తా తప్ప, నా కొడుకు, నా కూతురు, అల్లుడు ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నారో ఏమో విజయసాయి రెడ్డి గారు. అక్కడి నుంచి అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలిగింది. సో, ఆ రకంగా తన కూతురు, అల్లుడు కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఇవాళ విజయసాయి రెడ్డి గారు చల్లగా తప్పుకున్నారు అనేది ప్రధానంగా మనకొస్తున్న వార్త. అయితే ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఆ కేసులు ఏమన్నా మాఫ్ అవుతాయా? ఆ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? స్లో డౌన్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఇన్ని కేసులున్నాయి. స్లో డౌన్ అవ్వలేదా? 10 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి హ్మ్. రికార్డు ఈ దేశంలో 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ హ్మ్. భారతదేశంలో ఏమైనా సాధ్యమని నిరూపించారు గదా! సో, అట్లా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అని అంటారు ఆ! కదా! సో అలా. అట్లా ఇవాళ ఈయన శరత్ చంద్రారెడ్డి గారి తమ్ముడు గారు ఈయన అల్లుడు కాబట్టి ఈయన రాజీనామా చేయటం ద్వారా ఆ కేసు కోర్టు కేసుని కొంత నీరసింప చేయటం. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ సభ్యత్వం కూడా బీజేపీ ఖాతాలోకో లేకపోతే కూటమి ఖాతాలోకో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. అయితే ఇక్కడ ఈయన రాజీనామా చేస్తూ సజ్జల వల్లనే రాజీనామా చేస్తున్నానని ఎందుకు చెప్పారు? రీజన్ ఏంటంటే ఇటీవల కాలంలో అనేక ఇక్కడ త్రిమూర్తులు ఉన్నారండి. సామంతరాజు, జగన్మోహన్ రెడ్డి గారి చక్రవర్తి అయితే సామంతరాజులకి పంచినట్టు ఇదంతా రాచరికం అండి జరిగింది. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చక్రవర్తి వర్యులుగా భావించారు. యెస్, ప్యాలెస్‌లో కూర్చోవడం, ఈయన ఆర్డర్‌లు ఇవ్వడం మాత్రమే. చక్రవర్తి నిజంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాన్యువల్ ఉండిపోతారేమో అనుకుంటా. 'పుష్ప' సినిమా చేశాక అల్లు అర్జున్ గారు నేను నిజ జీవితంలో కూడా 'పుష్ప' అని ఎలా అనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్యాలెసుల్లో ఉంటూ నేను చక్రవర్తి అనుకోవటం ఆయనకు అలవాటేమో. ఎందుకంటే బెంగుళూరులో కూడా ఒక ప్యాలెస్ ఉంది. హ్మ్. హ్మ్. సో, ఆ ప్యాలెస్ రాజకీయాలు చాలా ఉంటాయి. ప్యాలెస్ కథలు చెప్పుకుంటారు ఆ ప్యాలెస్ గురించి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కదా! ఆ ప్యాలెస్ నుంచి బయటికి రారాయన. హ్మ్. తెరల మధ్య మాత్రమే తిరిగేవాడు. సో, ఆయన రాచరికానికి అలవాటు పడి సామంతరాజులకి రాజ్యాలు అప్పగించాడు. హుహు. ఒక సామంతరాజు వైవి సుబ్బారెడ్డి. రాయలసీమనంతా ఏలుకో అన్నారు. ఒక సామంతరాజు సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలో ప్రాంతాన్ని ఏలుకో అన్నారు. ఇంకో సామంతరాజు ఏమంటే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర అంతా నీవు పంచుకో అన్నారు. పంచుకో, దోచుకో, పంచుకో, దోచుకో, పంచుకో. సామంతరాజు కప్పం కట్టాలక్కడ. ఓకే. ఆ రకంగా చేశారు. విజయసాయి రెడ్డి గారి మీద చాలా ఆరోపణలొచ్చినాయి. మొత్తం అనేక భూములు కబ్జా చేశాడు ఉత్తరాంధ్రలో అని అనేక రకాల ఆరోపణలొచ్చినాయి. అదే సమయంలో ఈ సామంతరాజుల మధ్య పడేది గాదు. ఎవరు ఎక్కువ క్లోజ్ అవ్వాలి? హ్మ్. ఎవరికి? జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి. సో, ఆ రకంగా ఒక సామంతరాజు మీద పితూరీలు చెప్పుకునేవాళ్ళు. ఇందులో వైవి సుబ్బారెడ్డి అంటే స్వయాన బాబాయ్ ఆయనకి. కాబట్టి ఆయనకు నో కాంపిటీషన్. హ్మ్. సో, ఆయన సామ్రాజ్యం ఆయనది. ఆయనకెవరు కాంపిటీషన్ కాదు. పోతే కాంపిటీషన్ ఇద్దరి మధ్య, సజ్జల మధ్య, ఈ విజయసాయి రెడ్డి మధ్య. ఎవరు దగ్గరుండాలి అని. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో భారతి గారి ఆశీస్సులతోటి విజయవంతంగా ఆపరేషన్ చేసి ఈయన్ని కొంచెం దూరం చేసే ప్రయత్నం చేశారు. హ్మ్. సో, హ్మ్. అందుకే ఒక దశలో ఆయనకి బాధ్యతల నుంచి ఆయనకి కొన్ని బాధ్యతలు తప్పించడము, పార్టీ కార్యాలయ బాధ్యతలు తప్పించడం ఇట్లాంటి కొన్ని ఏవో జరిగినాయి. హ్మ్. జరిగితే ఆయన కొంచెం నా మీద కావాలని నా పార్టీలోని కుట్ర చేస్తున్నారని ఒక అసంతృప్తి ఆయనకి గట్టిగా ఉంది. సో, ఇప్పుడు బయటకు చెప్పడమేమో ఈ అసంతృప్తిని చెప్తారు.